తెలంగాణ శాసనసభ సభ్యుల ద్వారా ఎన్నిక కాబోయే శాసనమండలి సభ్యుల యొక్క నామినేషన్ పత్రాలు నిన్న 3 గంటలకు సమయం ముగిసింది. 4 గంటల లోపల వీటన్నిటిని కూడా ఆన్లైన్లో అందుబాటులో పెట్టాలి ప్రజలకు. నిన్న సాయంత్రం 3 గంటలకు నామినేషన్ సమయం ముగిసినా ఇప్పటి వరకు ఆ నామినేషన్ పత్రాలను ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. సిఇఓకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఫిర్యాదు చేసినాం. రిటర్నింగ్ ఆఫీసర్ గారు కానీ సిఇఓ గారు కానీ ఈ నామినేషన్ పత్రాలకు సంబంధించి ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురాలేదు, తక్షణమే చర్యలు తీసుకోమని చెప్పి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా ఎన్నికల నిర్వహణ అధికారుల నుంచి మాకు ఎలాంటి సమాచారం కానీ సరిదిద్దే పరిస్థితులు కానీ కనిపించలేదు. అదేవిధంగా ఈరోజు పి వెంకట్రామరెడ్డి ఐఏఎస్ అధికారిగా పదవీ విరమణ చేసి 24 గంటల లోపలనే టీఆర్ఎస్ పార్టీ తరఫున శాసన మండలికి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అభ్యర్థి మీద రాతపూర్వకమైన వివరాలతో కూడుకున్న ఫిర్యాదు ఎన్నికల నిర్వహణ అధికారికి మేము అందజేయడం జరిగింది. ఇప్పుడు 11 గంటలకు నామినేషన్ పత్రాలు పరిశీలించబోతున్నారు కాబట్టి మేము ఇచ్చిన ఫిర్యాదును మీరు పరిశీలించి ఆ నామినేషన్ పత్రాలలో లోటుపాట్లుంటే తిరస్కరించాలి. మీరు సరైన విధంగా వీటిని పరిశీలిస్తున్నారో లేదో చూడడానికి ఒక జాతీయ రాజకీయ పార్టీగా మాకు లోపలికి అనుమతి ఇవ్వమంటే వారు అనుమతి ఇవ్వక తిరస్కరించి మమ్మల్ని నామినేషన్ పత్రాల పరిశీలన ఏదైతే కార్యక్రమం చేపడుతుందో అందులో కాంగ్రెస్ పార్టీకి అనుమతి ఇవ్వలేదు, మమ్మల్ని బయటికి పంపించిండ్రు. దీన్ని బట్టి మా అనుమానం బలపడింది. ఈరోజు కొంతమందిని కాపాడడానికి వ్యవహారాన్ని అంతా గప్చుప్గా నిర్వహించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక స్పష్టంగా మాకు అనుమానం కలుగుతుంది. ఈరోజు మేము అడిగేది ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం ఎన్నికలను నిర్వహించాలి. అదేవిధంగా జాతీయ లేదా ప్రాంతీయ పార్టీలు రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీల ప్రతినిధులను నామినేషన్ పత్రాల పరిశీలనకు లోపలికి అనుమతి ఇవ్వాలి. ఇవాళ నామినేషన్ పత్రాలు అందుబాటులో పెట్టలేదు, నామినేషన్ పత్రాల పరిశీలనకు ప్రతిపక్ష పార్టీలుగా మమ్మల్ని లోపలికి అనుమతి ఇవ్వలేదు. ఈ విధంగా ఎన్నికల నిర్వహణ మొత్తం టీఆర్ఎస్ పార్టీ కనుసైగలల్లా నిర్వహిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏమైనా వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చుంటే లేదా కొంత సమాచారాన్ని ఇవ్వకుండా దాచిపెట్టి ఉంటే ప్రజలు వాళ్ళ మీద ఫిర్యాదు చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఆ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని నామినేషన్ పత్రాలను పరిశీలించినప్పుడు ఫిర్యాదుదారులను లోపలికి అనుమతించాలి. కానీ ఇక్కడ నిన్న సాయంత్రం 3 గంటలకు నామినేషన్ సమయం ముగిసినా ఇప్పటి వరకు ఆ నామినేషన్ పత్రాలను ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. రిటర్నింగ్ ఆఫీసర్తో మాట్లాడినా సరైన సమాచారం ఇస్తలేడు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్తో మాట్లాడినా వారు సరైన సమాచారాన్ని ఇవ్వడం లేదు. అంటే ఈ నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అభ్యర్థుల యొక్క గుణగణాలు, వాళ్ళ మీద ఉన్న కేసులు, ఆస్తులు, అప్పులు, ఈ సమాచారాన్ని తొక్కిపెట్టి నామినేషన్ పత్రాల పరిశీలన లోపల ఫిర్యాదు రాకుండా చూసుకొని వాళ్ళని కాపాడడానికే ఎన్నికల నిర్వహణ అధికారులు టీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్నట్టుగా మాకు అనుమానం కలుగుతుంది. నిన్న రాత్రే సిఇఓకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఫిర్యాదు చేసినాం. రిటర్నింగ్ ఆఫీసర్ గారు కానీ సిఇఓ గారు కానీ ఈ నామినేషన్ పత్రాలకు సంబంధించి ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురాలేదు, తక్షణమే చర్యలు తీసుకోమని చెప్పి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా ఎన్నికల నిర్వహణ అధికారుల నుంచి మాకు ఎలాంటి సమాచారం కానీ సరిదిద్దే పరిస్థితులు కానీ కనిపించలేదు. అదేవిధంగా ఈరోజు పి వెంకట్రామరెడ్డి ఐఏఎస్ అధికారిగా పదవీ విరమణ చేసి 24 గంటల లోపలనే టీఆర్ఎస్ పార్టీ తరఫున శాసన మండలికి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అభ్యర్థి మీద రాతపూర్వకమైన వివరాలతో కూడుకున్న ఫిర్యాదు ఎన్నికల నిర్వహణ అధికారికి మేము అందజేయడం జరిగింది. ఇప్పుడు 11 గంటలకు నామినేషన్ పత్రాలు పరిశీలించబోతున్నారు కాబట్టి మేము ఇచ్చిన ఫిర్యాదును మీరు పరిశీలించి ఆ నామినేషన్ పత్రాలలో లోటుపాట్లుంటే తిరస్కరించాలి.
మీరు సరైన విధంగా వీటిని పరిశీలిస్తున్నారో లేదో చూడడానికి ఒక జాతీయ రాజకీయ పార్టీగా మాకు లోపలికి అనుమతి ఇవ్వమంటే వారు అనుమతి ఇవ్వక తిరస్కరించి మమ్మల్ని నామినేషన్ పత్రాల పరిశీలన ఏదైతే కార్యక్రమం చేపడుతుందో అందులో కాంగ్రెస్ పార్టీకి అనుమతి ఇవ్వలేదు, మమ్మల్ని బయటికి పంపించిండ్రు. దీన్ని బట్టి మా అనుమానం బలపడింది. ఈరోజు కొంతమందిని కాపాడడానికి వ్యవహారాన్ని అంతా గప్చుప్గా నిర్వహించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక స్పష్టంగా మాకు అనుమానం కలుగుతుంది. ఈరోజు మేము అడిగేది ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం ఎన్నికలను నిర్వహించాలి. అదేవిధంగా జాతీయ లేదా ప్రాంతీయ పార్టీలు రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీల ప్రతినిధులను నామినేషన్ పత్రాల పరిశీలనకు లోపలికి అనుమతి ఇవ్వాలి. ఇవాళ నామినేషన్ పత్రాలు అందుబాటులో పెట్టలేదు, నామినేషన్ పత్రాల పరిశీలనకు ప్రతిపక్ష పార్టీలుగా మమ్మల్ని లోపలికి అనుమతి ఇవ్వలేదు. ఈ విధంగా ఎన్నికల నిర్వహణ మొత్తం టీఆర్ఎస్ పార్టీ కనుసైగలల్లా నిర్వహిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. ఈ చర్య మీద రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇప్పుడు ఫిర్యాదు చేసినాం. 12 గంటలకు సిఇఓ గారికి ఫిర్యాదు చేయబోతున్నాం. తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఢిల్లీలో కూడా ఫిర్యాదు చేస్తున్నాము. ఈ రకమైన చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రకమైన చర్యల వల్ల కేసీఆర్ గారు సంతోషపడవచ్చు, టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ లబ్ధి చేకూరవచ్చు, కానీ ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఈ రకమైన వ్యవహార శైలి మంచిది కాదు. ఇప్పటికైనా ఎన్నికల నిర్వహణ అధికారులు ఈ అంశాలన్నిటి మీద కూలంకషమైన నివేదికను ఇవ్వాలి. అక్కడ కూర్చున్న అనే ఈ ఎన్నికల అబ్జర్వర్ అధికారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మా సిఎల్పి గారు, షబీర్ అలీ గారు, మా ముఖ్య నాయకులు అందరం కూడా వారికి ఫిర్యాదు చేసినాము. ఇప్పుడు కూడా ఆన్లైన్లో పెట్టని విషయంలో కూడా మేము ఫిర్యాదు చేసినాము. కాబట్టి మా ఫిర్యాదులను అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎన్నికల నిర్వహణ అధికారులు చట్టపరమైన నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ ఎన్నికలు కేసీఆర్ కోసమో టీఆర్ఎస్ పార్టీ కోసమో నిర్వహిస్తున్నది కాదు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ప్రజల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఈ పాలకుల మీద పెంపొందించడానికి ఎన్నికలు నిర్వహించాలి. జరుగుతున్న ప్రక్రియ మొత్తం కేసీఆర్ కనసైగలల్లా టీఆర్ఎస్కి అనుకూలంగా జరుగుతుంది. ఈ విషయాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఈ విషయంలో ఎన్నికల నిర్వహణ అధికారులు సరైన విధంగా చర్యలు తీసుకోకపోతే తప్పకుండా న్యాయస్థానం తలుపు దాడతాం. ఇంకొక అంశం కూడా ఎన్నికల నిర్వహణ అధికారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఐఏఎస్ అధికారి రాజీనామా చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన, వీరు ఆమోదించిన కేసులు పెండింగ్ ఉన్న అధికారిని డిఓపిటి నోటిఫై చేయాలి. ఆ వేకెన్సీని నోటిఫై చేయాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ డిపార్ట్మెంటు ఈ అధికారి యొక్క రాజీనామాను ఆమోదించినామని చెప్పి సర్టిఫికెట్ ఇష్యూ చేయాలి. ఎన్నికల నిర్వహణ అధికారికి స్పష్టంగా ఫిర్యాదు చేసినాం. చీఫ్ సెక్రటరీ గారు వారి రాజీనామాను ఆమోదించినట్టు కాదు, కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఈ ఐఏఎస్ల నియామకం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో నియామకం. గ్రూప్ 1 ఆఫీస్ వరకే రాష్ట్ర పరిధిలో నియామకాలు జరుగుతాయి. వాటికి సంబంధించిన అన్ని నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఐఏఎస్ అనే హోదా యూపీఎస్సీ ద్వారా నియామకం జరుగుతుంది. కాబట్టి ఏ డిపార్ట్మెంట్ అయితే, ఏ ప్రభుత్వం అయితే నియమిస్తుందో ఆ ప్రభుత్వమే అతని రాజీనామాను ఆమోదించాలి. ఇతని విషయంలో ప్రత్యేకంగా ఇతని మీద చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక ఆరోపణలు ఉన్నాయి, అధికార దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయి, బాధ్యతారహితంగా వ్యవహరించిన ఆరోపణలు ఉన్నాయి, రాష్ట్రపతి దగ్గర ఫిర్యాదులు ఉన్నాయి, సంబంధిత మంత్రి దగ్గర ఫిర్యాదులు ఉన్నాయి, సిబిఐలో ఫిర్యాదులు ఉన్నాయి, హైకోర్టులో శిక్షించిన కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఇతని రాజీనామాను చీఫ్ సెక్రటరీ గారు ఆమోదిస్తే సరిపోదు, డిఓపిటి కూడా ఆమోదించి నోటిఫై చేయాలా. ఇతని రాజీనామాను ఆమోదించినట్టు డిఓపిటి ద్వారా ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అది నామినేషన్ పత్రాలలో ఉందా లేదా మీరు పరిశీలించి ఆ పత్రం లేకపోయినా కూడా అతని నామినేషన్ పత్రాలను తిరస్కరించమని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్కి, అదేవిధంగా అబ్జర్వర్కి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ విషయాన్ని వాళ్ళు తొక్కిపెట్టే ప్రమాదం ఉంది కాబట్టి
మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు చెప్తున్నాము, వారి యొక్క ఉద్యోగ పదవీ విరమణ చీఫ్ సెక్రటరీ గారు ఆమోదిస్తే సరిపోదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న డిఓపిటి కూడా ఆమోదించి సర్టిఫికెట్ ఇష్యూ చేయాలి. అతను రాజీనామా పత్రాన్ని ఆమోదించినట్టు ఆ పత్రం కూడా అతని నామినేషన్ పత్రాలలో పొందుపరచిండో లేదో పరిశీలించి ఆ పత్రం లేకపోయినా కూడా మిగతా ఫిర్యాదులతో పాటు పరిగణలోకి తీసుకొని వారి నామినేషన్ను తిరస్కరించాల్సిందిగా రిటర్నింగ్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసినాం. ఇవాళ రిటర్నింగ్ ఆఫీసర్ వైఫల్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో కొంత సమాచారాన్ని దాచిపెడుతున్నట్టు తొక్కిపెడుతున్నట్టు కనిపిస్తుంది. ప్రతిపక్షాలను లోపలికి అనుమతి ఇవ్వకపోవడం ద్వారానే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. వీటన్నిటి మీద కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు ఢిల్లీలో కూడా మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.